ఒక త్రిభుజము యొక్క బాహ్య కోణము 110 డిగ్రీలు మరియు దాని అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 2:3కి సమానమైన ఆ త్రిభుజంలోని గరిష్ట కోణం విలువ ఎంత? ఇలా ఉంది, ఇలా ఉంది. ఇది బాహ్య కోణము. బాహ్య కోణము 110 డిగ్రీలు. 110 డిగ్రీలు. పూర్తిగా వినండి జాగ్రత్తగా. ఇందులో దాని అంతరాభిముఖ కోణాలు, ఇది ఏ అనుకుందాం, బి అనుకుందాం, ఇక్కడ సి అనుకుందాం, దీన్ని డి అనుకుందాం. అయితే ఇక్కడ అంతరాభిముఖ కోణాలు అంటే ఇదే కదా అంతరాభిముఖ కోణాలు, ఇది. మరి ఈ 110కి అంతరాభిముఖ కోణాలు మనకు త్రిభుజ ధర్మాల ప్రకారము ఈ కోణాన్ని ఏదైతే బాహ్య కోణం ఉందో దీని యొక్క అంతరాభిముఖ కోణాలు అనేటటువంటివి ఈ బాహ్య కోణానికి సమానంగా ఉంటుంది. త్రిభుజ ధర్మాల్లో 7వ తరగతిలో నేర్చుకున్నాం. మరి ఇక్కడ ఈ నిష్పత్తి ఏమన్నాడు? 2:3 నిష్పత్తిలో ఉంది. అంటే ఉదాహరణకు ఇది 2x అనుకుందాము, ఇది 3x అనుకుందాం, 3x అనుకుందాం, ఇట్లా ఉంది. అంటే ఈ 2x + 3x = 110 డిగ్రీలకు సమానం. మరి చూద్దాం. 2x + 3x = 110 డిగ్రీలకు సమానము. ఇది 5x = 110. మరి 5 × 5 5 2 10, 5 2 10. x = 22 డిగ్రీలు వచ్చింది. x = 22 డిగ్రీస్ వచ్చింది. ఓకే. మరి ఇప్పుడు దీని ప్రకారం x = 22 అంటే ఏమన్నమా? 2 × 22 చేస్తే 44 డిగ్రీస్ వస్తుంది ఇక్కడ. 3 × 22 చేస్తే 66 డిగ్రీస్ వస్తుంది ఇక్కడ. రైట్. ఇప్పుడుంది అసలు కథ. చాలామందిగా గరిష్ట అన్నాడు. ఏమన్నాడు? గరిష్ట కోణం అన్నాడు. అంటే ఇచ్చిన దాంట్లో గరిష్ట కోణం అన్నాడు అని చెప్పేసి 66 అనుకుంటారు. కరెక్ట్. తప్పు మై డియర్ టీచర్. ప్రశ్నను జాగ్రత్తగా చదవండి. ఇంత అయితే ఆ త్రిభుజములో అన్నాడు. ఈ త్రిభుజంలో గరిష్ట కోణం ఎంత? పాయింట్ నోట్ చేసుకోవాలి. ప్రశ్న అడిగే తీరు మారింది. ఇంతకుముందు అడిగేవాడు ఆ నిష్పత్తిలో ఆ అంతరాభిముఖ కోణాల్లో గరిష్ట కోణం ఏది అంటే 66 అని చెప్పేవాళ్ళు. అది అయిపోయింది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఆ త్రిభుజంలో గరిష్ట కోణం ఎంత అంటున్నాడు. అర్థమవుతుందా? ఆ త్రిభుజంలో అంటే ఇవి రెండు కలిసి 110 డిగ్రీలు అయినప్పుడు ఆ త్రిభుజంలోని అంతరాభిముఖ కోణాల మొత్తం 180 అయితే 180 - 110 = 70 డిగ్రీస్. ఇది 70 డిగ్రీలు ఉంటుంది. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్, 70 డిగ్రీస్.